అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సమావేశం అండి. కీలక నిర్ణయాల గురించి ఉద్యోగుల అప్డేట్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెండింగ్ సమస్యలను పరిష్కరించండి అని ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగుల ఐకాస విన్నపం అండి. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఐకాస రాష్ట్ర సమితి ప్రభుత్వానికి అయితే విన్నవించింది. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం జరిగిన ఐకాస విస్తృత స్థాయి సమావేశంలో 9 తీర్మానాలను అయితే ఆమోదించింది ప్రభుత్వము. 49 డిమాండ్లను సర్కారు ముందు ఉంచారు. 208 మందితో పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ఎన్నుకున్న అనంతరం ఐకాస రాష్ట్ర చైర్మన్ మారం జగదీష్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులు తెలంగాణకు రప్పించాలని కోరారు. ఐకాస ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగులను చైతన్యం చేసేందుకు అన్ని జిల్లాల కేంద్రాల రానున్న 15 రోజుల్లో సమావేశాలు నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ సమావేశంలో ఐకాస నేతలు పింగళి శ్రీపాల్ రెడ్డి, అలాగే చావా రవి, సుందర్ గౌడ్, విఘ్నేశ్వర్, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాలు కొన్ని ఉన్నాయి. 4 పెండింగ్ డిఏలను విడుదల చేయాలని అయితే ఆమోదించడం జరిగింది. అలాగే ఈ కుబేర్ వ్యవస్థను రద్దు చేసి బిల్లులను ట్రెజరీ ద్వారా చెల్లించాలి. అలాగే రెండవ పిఆర్సి అమలు చర్యలు వేగవంతం చేయాలి. ఉద్యోగులకు క్యాష్లెస్ ఆరోగ్య పథకాన్ని పునరుద్ధరించాలి అని, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, జీవో నెంబర్ 317ను సమీక్షించాలి అని, సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగుల ఐకాస నాయకులతో చర్చలు ప్రారంభించాలని, ఉద్యోగుల ఐకాస జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలి అని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని అయితే అన్నారు. ఇక 208 మందితో పూర్తి స్థాయి ఎగ్జిక్యూటివ్ కమిటీ, మొత్తం 205 సంఘాల భాగస్వామ్యమైన ఐకాసాకు పూర్తి స్థాయి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారండి. చైర్మన్గా మారం జగదీశ్వర్, అలాగే ప్రధాన కార్యదర్శిగా ఏలూరి శ్రీనివాసరావు కొనసాగుతారు. చావా రవి, వి రవీంద్ర రెడ్డి, జి సదానంద గౌడ్, జి జ్ఞానేశ్వర్, ఎం మణిపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డితో పాటు తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని చైర్మన్గా 21 మందిని, ఉపాధ్యక్షులుగా 4గురిని, డిప్యూటీ సెక్రటరీ జనరల్గా అయితే ఎన్నుకున్నారు. కోదండరాంకు ఘనంగా సన్మానం, ఎమ్మెల్సీ ఎన్నికైన ఈ విధంగా అయితే సన్మానం కూడా చేశారండి. మొత్తానికి చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి 4 పెండింగ్ డిఏలను చెల్లించాలని, అలాగే ఈ కుబేర్ వ్యవస్థను రద్దు చేసి ట్రెజరీల ద్వారా చెల్లించాలని, రెండవ పిఆర్సి అమలు వేగవంతంగా చేయాలని, క్యాష్లెస్ ఆరోగ్య పథకాన్ని పునరుద్ధరించాలని, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు, అలాగే 317 రద్దు, జీవో రద్దు, సమస్యల పరిష్కారానికి ఏకగ్రీవంగా అయితే తీర్మానించడం జరిగింది ఫ్రెండ్స్.